సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మన ఊర్లో మన వినాయకుడు అనుపైతే ఎలా జరిగిందో మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. చూడండి, అక్కడ భజనలు, అలాగే వినాయకుడు అనపడం, నెక్స్ట్ డీజే దగ్గర మన కుర్రోళ్ళు డ్యాన్సులు, అలాగే మన వినాయకుడిని ఎలాగైతే అనుకోమో అది మొత్తం వీడియోలో అయితే కవర్ చేశాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వస్తున్నారు కదా, రేపైతే మన వినాయకుడు అనుకోనమాట. మన కుర్రోళ్ళందరూ ఊళ్ళో దిగిపోయారు. సరదాగా అలా సామాన్లు అయితే మోస్ట్ సరదాగా అలా ఫన్ చేస్తున్నారు. అక్కడ మార్నింగ్ లేచినప్పటికీ మన కుర్రోళ్ళందరూ ఆల్రెడీ పనులకు దిగిపోయినట్టున్నారు. అలా ఉల్లిపాయలు కోయడం అని, బంగాళదుంపలు వడడం అని అలా పనులు చేశారు. పనులు చేసిన తర్వాత మన పనులు అయిపోయింది చెప్పి నాయుడు గుడి దగ్గర కూర్చొని అలా సరదాగా సొల్లేసుకుంటున్నారు. పెద్దలందరూ పనులు చేస్తున్నారు. మనకు పని ఉంటే వాళ్ళు పిలుస్తారు కదా అని మాట్లాడుకుంటున్నారు. అంతలోకి ఏదో పని ఉందని వాళ్ళు పిలిస్తే సరదాగా వెళ్ళి బండి మీద అలా తిప్పమంటున్నారని చెప్పి నేను తీసుకెళ్ళి అక్కడ పడిస్తారు అనమాట. వాళ్ళు పని చేసుకుంటారని చెప్పి అలాగే భోజనం టైం అవుతుంది కదా అని చెప్పి నేను మా ఫ్రెండ్ గారు అయితే వెళ్ళి ఐస్ తాడానికి అయితే వెళ్ళి ఐస్ తెస్తాం అనమాట. ముందు మేము ఐస్ తెచ్చినోడికి మన కుర్రోళ్ళు అప్పుడే ఇక్కడ టేబుల్లో సర్దేసి భోజనానికి అంతా రెడీ చేస్తున్నారు అనమాట. అంటే ఇక్కడ వాటర్ బస్తాలు అవి చూసుకోవడం, ఆ సామాన్లు అవి చూసుకోవడం అన్నీ చూసుకున్నారు. మేము వచ్చినోడికి అంతా రెడీ చేస్తారు అనమాట. భోజనాలకి టైం అయిపోయింది కదా, భోజనాలు పెట్టేద్దాం అని చెప్పి ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క దాంట్లోకి అయితే వేస్తున్నారు. బిర్యానీ అని, సాంబార్ అని అలా ఉంటాయి కదా, అవన్నీ వేరే దాంట్లోకి తీయరు కదా. ఇక్కడ మన భోజనాల్లో ఐటమ్స్ వేయడం ఒకసారి చూపిస్తాను చూడండి మీరు కూడా. మన కుర్రోళ్ళు అందరూ అయితే చూసారు కదా, వడ్డించి పనులు అయితే పట్టరు. వీళ్ళు వడ్డించి పనులు ఉన్నారు కానీ మిగతా వాళ్ళు చూడండి అలా చూడడం తప్ప ఏం పనులు చేయరు. పర్లేదు, జనాలు అయితే మాత్రం కొద్దిగా బాగానే వచ్చారు. అసలు ఖాళీ లేదు, అలా నాన్ స్టాప్ వస్తూనే ఉన్నారు. కుర్రోళ్ళు భోజనాల పని అయిపోయి సరదా కూర్చొని సొల్లేసుకుంటున్నారు. నేను మా మాయ వెళ్ళి నైట్కి డీజేకి పర్మిషన్ తెచ్చుకోవాలి కదా, స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ అయితే తెచ్చుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా, మధ్యాహ్నం అయితే ఉండండి వర్షం అయితే పడింది అనమాట. అందరూ లోపలికి వచ్చి సరదాగా గుళ్ళో కాసేపు అయితే అందరం కలిసి భజన చేసుకొని అలా గోల చేసాం అనమాట. తర్వాత ఇంకా ఈవినింగ్ టైం అయితే అయింది. మన వినాయకుడికి బండి అయితే రెడీ చేస్తున్నారు అనమాట. వినాయకుడిని తీసుకెళ్ళడానికి టైం అవుతుంది కదా. చిన్నపిల్లలందరూ చిన్న చిన్న వినాయకుని పట్టుకొని వచ్చి అక్కడ పెట్టారు. పెద్ద వినాయకుని కూడా మనం తీసుకొచ్చేసాం అనమాట. తీసుకొచ్చేసి మొత్తం అక్కడ చేయాల్సిన కార్యక్రమాలను చేసి స్టార్ట్ చేసాం తీసుకెళ్ళడానికి. సరదా డీజే పెట్టించాను అన్నారు కదా, డీజే వాళ్ళందరూ చూద్దామని చెప్పి అయితే చూడడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మన కుర్రోళ్ళు ఎవరు స్టార్ట్ చేయలేదని ఫస్ట్ ఎవరో చిన్న బాబు అయితే వేసింది, చాలా బాగా వేసింది డ్యాన్స్. తర్వాత ఇంక మన కుర్రోళ్ళు ఆగరు కదా, ఫుల్గా గెంతేసాను అన్నమాట మొత్తం వచ్చిపోయి. అది కాకుండా మెయిన్ ఏంటంటే ఇంకోటి, ఎవరింటి దగ్గర పైపులు ఉంటే మోటార్ వేసి అక్కడ రెయిన్ డ్యాన్స్ అయితే వేసి ఫుల్గా గెంతేసారా. చూడండి ఒకసారి ఎలా గెంతున్నారు. వినాయకుని ఊరంతా అనిపించిన తర్వాత అక్కడ నేను దూరం కదా అని చెప్పి బండి నుంచి వ్యాన్ అయితే ఎక్కించాం అనమాట. దీపముల వేడుచున్నాము, దీపముల వేడుకున్నాము, లాస్ట్ హారతి పాట పాడేసి అయిపోయిన తర్వాత మన దేవుని అయితే అనిపిస్తాం అనమాట. మన కుర్రోళ్ళు అయితే కొందరు నీటిలోకి దిగారు, అంటే కొద్దిగా ఫ్లో ఎక్కువని చెప్పి ఎక్కువ దిగలేదు. అంతా అయిపోయిన తర్వాత మన కుర్రోళ్ళు అందరూ మళ్ళీ అందరూ కలిసి నీట్గా వ్యాన్లో అయితే ఇంటికి వచ్చాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీమ్ మోని అండ్ సూర్య.